ఒక్కసారి క్యాలీఫ్లవర్ కర్రీ ఇలా చేసి చూడండి, చికెన్ కూర కూడా సరిపోదన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా కూడా చేసేయచ్చు. ప్రాసెస్ చూసేద్దాం రండి. దానికోసం సరిపడా ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే. ఇలా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి కొంచెంసేపు వేయించిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి ఒక టమాటో తీసుకుని ఈ విధంగా కట్ చేసి వేసుకుని మగ్గించేసుకుందాం. నెక్స్ట్ క్యాలీఫ్లవర్ నేను ఒకటి తీసుకున్నానండి. ఇదిగో ఈ విధంగా వలిసిన తర్వాత కొంచెం వేడి నీళ్ళలో శుభ్రంగా కడిగేసి ఇలా కర్రీలో వేసేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్గా చేసేయచ్చు. సూపర్ టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ సాల్ట్, కొంచెం పసుపు, మీ స్పైసీనెస్కి తగినట్లు కారం కూడా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు మూత పెట్టి ఉడికించేసుకుంటే మన క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం గరం మసాలా వేసి మూత పెట్టి కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికించేస్తే మన క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చికెన్ కూడా సరిపోదన్నమాట. ఈ క్యాలీఫ్లవర్ కర్రీతో సూపర్గా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే. థ్యాంక్ యూ.